ఢిల్లీ ప్రజలు అవినీతికి అంతం పలికారన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఆప్ కాంగ్రెస్ పాలనపై అక్కడి ప్రజలు విసిగిపోయారని చెప్పారు. డబుల్ ఇంజన్ సర్కారుతో అభివృద్ధి సాధ్యమని నమ్మారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రజలు విసిగిపోయారన్నారు లక్ష్మణ్. ఇక్కడ కూడా అధికారంలోకి వస్తామని చెప్పారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ మలుపు తిప్పేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. దిమ్మ తిరిగేటువంటి తీర్పును ఢిల్లీ ప్రజలు ఏదైతే అవినీతిలో కూరుకుపోయి మద్యం కుంభకోణంలో మరి జైలు పాలైనటువంటి ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులకు ఉచితాల పేరు మీద భ్రమింపజేసి 10 సంవత్సరాలు పబ్బం గడిపారు తప్పితే ఢిల్లీ ప్రజలకు ఉరగబెట్టింది ఏమీ లేదని ఈ యొక్క తీర్పు ద్వారా స్పష్టమైంది. కాంగ్రెస్ పూర్తిగా దేశంలో ఈ ఎన్నికల ఫలితాల తర్వాత తుడిచిపెట్టుకుపోయిందనేటువంటిది చాలా స్పష్టంగా కనబడుతుంది. 27 సంవత్సరాల తర్వాత బీజేపీ ఢిల్లీలో మళ్ళీ అధికారులకు రావడం అంటే కేవలం ఢిల్లీలోనే కాదు, ప్రజలు దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ ఎన్నికలు జరిగినా అంతకుముందు ఛత్తీస్గఢ్ నుంచి మొదలుకుంటే హర్యానా, మహారాష్ట్ర చంపపెట్టు లాంటి తీర్పునిచ్చి ఇప్పటికే కాంగ్రెస్లో లుకలుకలు ప్రారంభమైనాయి. ఢిల్లీ బాట పట్టారు ఎమ్మెల్యేల మరి ఈ యొక్క సమావేశాలు. ఈ రకంగా మరి వారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల వైఫల్యాలను కప్పిపుచ్చుకునే రీతిలో చేస్తున్న ప్రయత్నాలు ఒకవైపు అయితే, మంత్రులు బాహాటంగా ఇవాళ ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏ రకంగా ప్రజలు తిరగబడుతున్నారని చెప్తున్నారో ఆ ఢిల్లీ ఫలితం ఖచ్చితంగా తెలంగాణలో కూడా మరి ప్రభావితం అవుతుందని తెలంగాణలో కూడా ప్రజలు ఆ సిద్ధంగా ఎదురుస్తున్నారు. ప్రవేశపెట్టినటువంటి మోదీ ప్రభుత్వం బడ్జెట్ ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళకు, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఏ రకమైనటువంటి మేలు చేశారో 12 లక్షల వరకు మినాయింపు ఇవ్వడం అవుతుందో మొత్తం దేశవ్యాప్తంగా మధ్యతరగతి కుటుంబీకులు మొదటిసారి ఏదైనా ప్రభుత్వం ఇవాళ ఉద్యోగస్తుల పట్ల లేదా ఇవాళ మధ్యతరగతి కుటుంబీకుల పట్ల మరి సానుకూలంగా వివరిస్తుందంటే అది మోదీ ప్రభుత్వం అని చెప్పి ప్రజలు స్పష్టంగా మరి వాళ్ళ ఢిల్లీ తీర్పు కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కారుకు మార్గం